ఇంట్లోనే ఈజీగా మైక్రో గ్రీన్స్‌ని మన కిచెన్ ఇండోర్‌లో లేదా మన బాల్కనీస్‌లో లేదా మనకి ప్లేస్ ఉన్నా లేకపోయినా మన కిచెన్‌లోనే వీటన్నిటిని పెంచుకోవచ్చు. సో, నేను ఇన్ని మైక్రో గ్రీన్స్‌ని ఇంట్లో ఎలా పెంచుతున్నాను, ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. దానికంటే ముందు మైక్రో గ్రీన్సే ఎందుకు అనంటే, మైక్రో గ్రీన్స్ ఆకుకూరల కంటే మనకి చాలా హెల్తీ అండి. సో, దీంట్లో చాలా ప్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్, ఐరన్, మాంగనీజం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్ఫరస్ ఇలాంటి అన్ని ఫైబర్ కంటెంట్ ఇవన్నీ కూడా మనకి మైక్రో గ్రీన్స్లో ఎక్కువ ఉంటాయి ఆకుకూరల కంటే. మరి వీటిని మనం ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా ఈజీ. మట్టి లేకుండానే వాటర్తోనే ఈజీగా పెంచుకోవచ్చు. ఇన్ని పెంచుకున్నారు కదా, ఇవన్నీ ఏం చేస్తారని అడగొచ్చు. దీన్ని మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు అండి. సో, వీటిని పప్పు పెట్టుకోవచ్చు, సూప్స్లో వేసుకోవచ్చు, సలాడ్స్లో వేసుకోవచ్చు, ఆమ్లెట్స్లో వేసుకోవచ్చు, దోశలు అలాంటి వాటిల్లో వేసుకోవచ్చు. నేనైతే కర్రీస్లో, ఫ్రైస్లో కూడా వేస్తాను. అదే కాకుండా మనం గారెలు అలాంటి వాటిలో, ఇప్పుడు మనం పెసర గారెలు అవి వేస్తాం, ఆకుకూర గారెలు అలా వేసుకుంటాం, పాలకూర పకోడీలు అలాంటివి వేసుకుంటాం. సో, అలా కూడా స్నాక్ లాగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం వాడాలే కానీ అన్ని విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఇది మన డైట్లో, ఈ మైక్రో గ్రీన్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్తీ అండి. సో, ఏదో విధంగా మీరు సూప్ అయినా తాగండి, లేదా జ్యూస్ అన్నా చేసుకోండి, లేదా పిజ్జాలో వేసుకోండి, ఆమ్లెట్లో వేసుకోండి, లేదా కర్రీస్లో వేసుకోండి, లేదా పచ్చళ్ళు చేసుకోండి, పప్పులు చేసుకోండి. ఏదో విధంగా రోజుకి మన మైక్రో గ్రీన్స్ మన డైట్లో కొంచెమన్నా ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్ అనేది బాగా సెట్ అవుతుంది. నేను వచ్చేసి 10+ మైక్రో గ్రీన్స్ నేను పెంచానండి. సో, మీరు అడగవచ్చు దీని టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా తింటాము అని. సో, వీటి టేస్ట్ ఎలా ఉంటుందంటే, ఇత్తనం అంటే సీడ్ ఎలాగైతే టేస్ట్ ఉందో సేమ్ అదే టేస్ట్ మనకి ఈ మైక్రో గ్రీన్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో, దాన్ని బట్టి మీరు ఎలా వాడుకోవాలన్నా కానీ మీరు అలా వాడుకోవచ్చు. కానీ మైక్రో గ్రీన్స్ని ఇంట్లో పెంచుకుంటే మీకు చాలా హెల్దీ. అదే కాకుండా మీరు వారంలో అసలు మీరు ఇంకా బయట కూరగాయలు కొన్ని కొననే పని లేదు. ఎందుకంటే కూరగాయలకు బదులు పప్పులు, కర్రీస్లో ఇవే సరిపోతాయి మనకి ఈజీగా. వీటన్నిటిని పెంచుకోవడం ఎలా అంటే, వీటన్నిటిని మట్టి లేకుండానే నేను పెంచానండి. సో, నేను దేంట్లో పెంచాను. మీరు అనొచ్చు ఇవి ఉన్నాయి కదా పెంచుకున్నారు కాదండి, అన్ని విధాలుగా పెంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది చూసారా, ఇవి చియా సీడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఎంత బాగా గ్రో అయినాయి అంటే చాలా బాగా. అసలు ఇది టచ్ చేస్తుంటేనే ఎంత స్మూత్గా బేబీ స్కిన్ ఉన్నట్టుంది. మీరు ఖచ్చితంగా చియా సీడ్స్ కనుక గ్రో చేసి చూస్తే దీని మీద నుంచి అయితే చేతులు ఖచ్చితంగా తీయరు. ఎందుకంటే అంత సాఫ్ట్గా అసలు చూస్తేనే ఎంత బాగుంటుందో చియా సీడ్స్. సో, వీటిని నేను పేపర్ ప్లేట్స్లో పెంచానండి. మీకు కనిపిస్తుంది కదా పేపర్ ప్లేట్. మనం మామూలుగా అన్నం తినేసి పడేస్తాం కదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, మనం ఇంట్లో పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ ప్లేట్స్లో. సో, ఇది పేపర్ ప్లేట్లోనే మనం ఈ మైక్రో గ్రీన్స్ గ్రో చేస్తున్నామంటే ఇంకా ఎలాగైనా గ్రో చేసుకోవచ్చు, అంత ఈజీ అని మీకు చెప్తున్నాను అనమాట. సో, అలానే కాకుండా ఇలా ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మస్టర్డ్ సీడ్స్. ఇవి చూపిస్తాను. ఇవి మెంతులండి. సో, మెంతులు ఇవి వేర్లు చూసారా, కింద వేర్లు అనేవి మనకు వచ్చినాయి చూసారా, మీకు కనిపిస్తున్నాయి వేర్లు. సో, ఇలాంటి వడబుట్టలు లాంటి వాటిల్లో కూడా మనం పెంచుకోవచ్చు. వడబుట్టలు అంటే మీరు అనుకోవచ్చు ప్లాస్టిక్ ట్రేలలో పెంచుకోవచ్చు, పేపర్ ప్లేట్స్లో పెంచుకోవచ్చు, వడబుట్టలు అలాంటి వాటిల్లో పెంచుకోవచ్చు. ఇంకా మనము చిన్న చిన్న కంటైనర్స్లో కూడా పెంచుకోవచ్చు, లేదా మట్టిలో కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకో వడబుట్ట చూపిస్తున్నాను, ఇదిగోండి. ఇది కూడా మెంతులు. ఇవి చూసారా వేర్లు ఎంత బాగా వచ్చినాయో. ఓన్లీ వాటర్తోనే ఇవి గ్రో అవుతున్నాయి. ఈజీగా పెంచేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి అల్యూమినియం అంటే వడబుట్ట. ఇది కనిపిస్తుంది కదా, ఇది వడబుట్ట. సో, ఇలాంటి వడబుట్టలే కాకుండా ప్లాస్టిక్ అలాంటి వడబుట్టల్లో కూడా మీరు పెంచుకోవచ్చు. సో, లైక్ ఇలాంటి వడబుట్టలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి. సో, అలాంటివి కూడా పెంచుకోవచ్చు. మీకు వేర్లు కనిపిస్తున్నాయి, ఇవి కూడా వచ్చినాయి. ఇవి కూడా శనగలేనండి, నేను నెక్స్ట్ బ్యాచ్ వేసాను. కానీ ఇవి పెంచాలంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. కొంచెమన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంది వీటి మీద అంటే మనం చక్కగా ఇండోర్లోనే గ్రో చేసుకోవచ్చు అండి. సో, దీనికి వాటరింగ్ ఎలా చేస్తాం అనేది నేను చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అలాంటి వాటికి ఇలాంటి స్ప్రే బాటిల్స్ తీసుకోండి మీరు. లేదా స్ప్రే బాటిల్ అవసరం లేదు, వాటర్ ఇలా వేసుకొని మొత్తం అలా చిలకరించినా బాగానే ఉంటుంది. సో, ఇవేవైతే ఉన్నాయో చిన్న చిన్న సీడ్స్ మీద మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చు వాటర్ అనేది. అంటే ఈ చియా సీడ్స్, ఈ ఫ్లాక్ సీడ్స్, ఈ చిన్న సీడ్స్కి ఏంటంటే ఎప్పుడు మాయిశ్చర్ ఉండాలి. అంటే కొంచెం ఎప్పుడు తేమగా ఉంటే మనకి ఇది అనేది బాగా గ్రో అవుతుంది. అదే సపోజ్ ఇప్పుడు వీట్ గ్రాస్, ఈ పెసరాకు, వీటన్నిటికీ వాటర్ కిందికి స్ట్రెయిన్ అయిపోతున్నాయి. వీటికి ఎలా పోసుకుంటాం మనం అంటే ఇలా గ్లాస్ తీసుకొని గ్లాస్లో వాటర్ మనం మొత్తం
మొత్తం ఇలా పోసేసుకోవచ్చు మొత్తం. అవన్నీ కూడా కిందికి మనకి స్ట్రెయిన్ అయిపోతాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. సో వీటికి మాత్రం తేమ అంటే ఇలా మనం పేపర్ ప్లేట్స్లో కానీ లేదంటే మనము వాటర్ కిందికి రాకుండా ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ వాడతాం కదా, ప్లాస్టిక్ కంటైనర్స్ ఇలా వాడినప్పుడు వాటర్ కిందికి వెళ్ళావు కదా, అలాంటప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి. అంటే తక్కువ వాటర్ చేసుకోవాలి. సో వాటరింగ్ కూడా చాలా ఈజీ అండి. వీటికైతే ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ అలాంటి వాటికైతే మనం డైలీ ట్వైస్ అలా అంటే మనకి విత్తనాలు చూసుకోవాలి. మనం విత్తనాలు కొంచెం పొడి వాడిపోయినట్టు, కొంచెం ఎండిపోయినట్టు అంటే వాటర్ అంతా ఇంకిపోయినట్టు మనకు అనిపించాయి అనుకోండి, మళ్ళీ వాటర్ స్ప్రే చేసుకోవచ్చు. ఏ మైక్రో గ్రీన్ అయినా అంతే, పర్టికులర్గా ఇప్పుడే వాటర్ స్ప్రే చేయాలి ఇదే అని అనేం లేదు. మనకి అవి కొంచెం డ్రైగా అనిపించినప్పుడల్లా మనం వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి లేదా వాటర్ పోస్తూ ఉండాలి. ప్లస్ ఈ వాటర్ని మనము ఏవైతే మనం ఇలా ట్రేస్లలో పెంచుతున్నామో ఇవి వాటర్ ఎన్ని డేస్కి ఒకసారి చేంజ్ చేయొచ్చు అంటే మనకి ఇలా స్ట్రెయిన్ అయిన వాటర్ అంతా కూడా మనము 1 డేకి ఒకసారి చేంజ్ చేస్తే సరిపోతుంది. లేకపోయినా కానీ అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి మీరు వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే ఇది అనేది మనకి హెల్తీగా గ్రో అవుతుంది. అంటే కింద మనకి ఆ వేర్లు అనేవి పాడవ్వకుండా లేదా అదేమంటారు మౌల్డ్ అలాంటివి రాకుండా, సో ఇలాంటివన్నీ కాకుండా మనకి వాటర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటే మనకి ఈ గ్రీన్స్ అనేవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇవన్నీ కూడా మీకు దగ్గర నుంచి చూపించేస్తాను. ఇవి చియా సీడ్స్ ఆల్రెడీ చూసారు కదా, చియా సీడ్స్ ఎంత గుబురుగా వచ్చిందో, చాలా బాగుందండి అసలు చియా సీడ్స్. అలాగే ఇవి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్, ఇది కూడా పేపర్ ప్లేట్లోనే పెంచాను నేను. ఇది వచ్చి ఫ్లాక్ సీడ్స్, ఎంత బాగా గ్రో అయినాయో చూసారా, ఎంత బాగా గ్రో అయినాయో ఇవి. సో కింద ఏం లేదు, జస్ట్ టిష్యూ అలాంటిది వేసాను. ఇవి వచ్చేసి ఆవాలండి. ఇవి వేర్లు కూడా కనిపిస్తున్నాయి కదా మీకు, వేర్లు ఎలా వచ్చినాయి, ఇవి వచ్చి ఆవాలు. ఇవి వచ్చి గ్రీన్ పీస్ అంటే గ్రీన్ బఠానీ. ఇవి వచ్చేసి శనగలు, ఆకులు బాగా వచ్చినాయి కదా. సో శనగలు ఎందుకు ఇంకా గుబురుగా వస్తాయండి నార్మల్గా అయితే. ఇది నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే ఈ వడబుట్ట అనేది హోల్స్ అనేవి చిన్నగా ఉన్నాయి. అంటే ఈ శనగల వేర్లు అనేవి అంటే ఇప్పుడు మనకి ఈ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్కి ఏంటంటే వేర్లు అనేది చిన్నగా సన్నగా థిన్గా ఉంటాయి. సో ఈ వేర్లు అనేవి మనకి చాలా మందంగా ఉంటాయి. అంటే మీరు ఒకటి చూస్తే అర్థమవుతుంది, ఇది చూసారా, చాలా మందంగా ఉంటాయి. ఇవి క్లియర్గా కనిపించట్లేదు, ఇవి మందంగా ఉంటాయండి. సో ఈ చిన్న వడబుట్టేసేసరికి ఇవి సరిగ్గా వేర్లన్నీ లోపలికి అందుకోవట్లేదు. అందుకని చెప్పి నేను నెక్స్ట్ బ్యాచ్ పెద్ద వడబుట్టలో ఇలా వేసాను. ఇవే నెక్స్ట్ బ్యాచ్లో అందుకే వేసాను, ఎందుకంటే ఇది కొంచెం హోల్స్ అనేవి వడబుట్టకి పెద్దగా ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఉల్లిపాయ బుట్ట అండి, ఉల్లిపాయలు వేసుకునే బుట్ట. అయితే వీటిల్లో నుంచి వేర్లు ఈజీగా కిందికి మనకి పుష్ అవుతాయి కాబట్టి అంటే ఇలాంటివి గ్రీన్ పీస్, సోయా బీన్స్ లేదా శనగలు అలాంటి పెద్ద పెద్ద గింజలన్నీ పెద్ద హోల్స్ ఉండేవి తీసుకుంటే మనకి ఈజీగా వేర్లు రూట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవేమో మెంతులు, ఇది వచ్చేసి వీట్ గ్రాస్. చూసారా ఎలా వచ్చేసాయో మొత్తం, ఇది వీట్ గ్రాస్. ఇది వచ్చేసి ఎర్రపప్పు అండి. అసలు ఇదైతే ఎంత ఫాస్ట్గా గ్రో అయిందంటే విత్ ఇన్ డేస్లోనే ఇది చాలా ఫాస్ట్గా గ్రో అయింది. వీటికి జర్మినేషన్ కూడా ఫాస్ట్గా అయింది, ప్లస్ ఇది కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు పప్పుల్లో కానీ లేదా సూప్స్లో అలాంటి వాటిల్లో ఎలా అయినా వాడుకోవచ్చు ఈ మైక్రో గ్రీన్స్ అన్నీ కూడా మనం. ఇది వచ్చి పెసర కూర అంటే గ్రీన్ మూంగ్ బీన్స్, గ్రీన్ పెసర్లు. చూసారా ఆకు అసలు ఎంత బాగా వచ్చిందో. సో ఇది పడిపోతుంటే నేను ఇలా థ్రెడ్ కూడా కట్టాను, దీనికి కనిపిస్తుందా మీకు, అంటే తాడు కట్టాను. సో దట్ ఇది అటు ఇటు ఫాలో అవ్వకుండా అలా ఉంటాయని, అయినా కానీ ఫాలో అవుతున్నాయి. సో ఈరోజు దీన్ని తీసేసి నేను వండేసేస్తాను. అది కాకుండా వీట్ గ్రాస్ మళ్ళీ నేను గ్రో చేస్తున్నానండి. ఇవి చిన్న షూట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. జస్ట్ ఇది 3 days అయింది పెట్టి, జస్ట్ 3 days మనకి గ్రీన్ కలర్గా స్టార్ట్ అయిపోయినాయి కదా. సో రూట్స్
మెంతులు ఇంకో బ్యాచ్ కూడా నేను పెంచుతున్నాను. సో వడబుట్టలో మీకు చూపించాను కదా ఇందాక. సో వడబుట్టలో అది కాకుండా నేను సోయా బీన్స్ కూడా వేసానండి. ఇప్పుడు మీకు వేర్లు కనిపిస్తున్నాయి కదా, సోయా బీన్స్ ఇవి. ఈ మైక్రో గ్రీన్స్ అన్ని మనం ఈజీగా ఎలా మనం గ్రో చేసుకోవచ్చో, ఎలా జర్మినేట్ చేసుకోవచ్చో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ కూడా ఎలా గ్రో చేసేసుకోవచ్చో మనము చూసేద్దాం. దానికంటే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే చేరుతాయి. అలాగే వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. సో నేను ఇది దాదాపు కపుల్ ఆఫ్ డేస్ నుంచి చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇది మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందో అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మేబీ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. పెసర్లు, నల్ల శనగలు, మెంతులు, సోయాబీన్స్, ఎర్రకందులు, గ్రీన్ పీస్, బఠానీలు, పల్లీలు, గోధుమలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, అలాగే దీంట్లో చియా సీడ్స్, ఆవాలు. నా దగ్గర ఈ సీడ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ తీసుకున్నాను. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. వీటన్నిటిని కూడా మనము వాటర్లో నానబెట్టుకోవాలండి. సో చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఆవాలు తప్ప మిగతా అన్నీ కూడా నేను వాటర్లో వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు, లేదా పగలు నానబెడితే రాత్రి దాకా ఉంచుకోవాలి, లేదా రాత్రి నానబెడితే పగల దాకా. అట్లీస్ట్ ఒక 8 hours అన్నా ఇవన్నీ బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు పేపర్ ప్లేట్స్లలో మనం ఎలా గ్రో చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను పేపర్ ప్లేట్స్ తీసుకున్నానండి. మీ దగ్గర ఎలాంటి ఉన్నా పర్లేదు, లేదా ఎలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నా తీసుకోండి. సో పేపర్ ప్లేట్లో అయితే మనం ఇలా టిష్యూస్ని కరెక్ట్గా మిడిల్ వరకు వేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకుంటున్నాను, ఆ పేపర్ ప్లేట్కి కరెక్ట్గా సైజ్ సరిపోయేట్టు. ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోయినా కానీ పల్చటి కాటన్ క్లాత్ అయినా కానీ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనము వాటర్ లేకుండా పెంచుతున్నాము, అందుకని మనము ఇలా పేపర్ ప్లేట్స్లలో టిష్యూ పేపర్స్ కానీ కాటన్ క్లాత్ కానీ వేసుకుంటే సీడ్స్ అనేవి ఎప్పుడు తేమగా ఉంటాయి. అవి బాగా డ్రై కాకుండా ఇది అనేది కొంచెం మాయిస్ట్గా ఉంటుంది, క్లాత్ కానీ లేదా టిష్యూ పేపర్స్ కానీ. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ మీద లైట్గా వాటర్ స్ప్రే చేసుకోవాలి. నేను జస్ట్ కొన్ని అలా చిలకరిస్తున్నాను పేపర్ కొంచెం తడిగా అవ్వడానికి. సో దట్ మనం సీడ్స్ వేస్తే ఏంటంటే పేపర్ నిండా చక్కగా అతుక్కుంటాయి మనకి. ఇక్కడ ఆవాలు తీసుకుంటున్నాను. సో ఆవాలు చక్కగా ప్లేట్ నిండా వేసేసుకుంటున్నాను. సో అవన్నీ మనం అలా వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం ప్లేట్ అంతా కూడా తిప్పాలి. ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా మొత్తం ప్లేట్ అంతా కూడా మనం అలా ట్యాప్ చేస్తే అవన్నీ కూడా చక్కగా అతుక్కుంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి పేపర్ అలా అతుక్కుంది. దీని తర్వాత దీన్ని అలా లైట్గా స్ప్రే చేసుకొని ఆవాలు కొంచెం తడిచేదాకా ఉంచుకొని దీని మీద మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టుకొని కవర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఆవాలు ఎలా అయితే మనం చేసుకున్నామో అలాగే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ కూడా నేను అలాగే వేసుకుంటున్నాను. పేపర్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను, టిష్యూస్ వేసి వాటిని కొంచెం లైట్గా తడుపుకొని. సో వీటిల్లో ఇప్పుడు చియా సీడ్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను. సేమ్ అలాగే వేసేసుకొని మళ్ళీ మనము వాటి సీడ్స్ మీద వాటర్ లైట్గా స్ప్రే చేసుకోవాలి. సీడ్స్ కొంచెం మనకి తడిసే అంతలాగా చేసుకుంటే సరిపోతుంది. చేసుకొని వీటిని కూడా నేను ఇంకొక పేపర్ ప్లేట్ తోటి కవర్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. చిన్న సీడ్స్ ఉంటాయి కదా, ఇట్లా మైక్రో సీడ్స్ అంటే చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఆవాలు కానీ, బ్రోకలీ సీడ్స్ కానీ. సో ఇలాంటి సీడ్స్ అన్నీ కూడా మనము నానబెట్టాల్సిన పని లేదు. ఇవి త్వరగా జర్మినేట్ అయిపోతే వీటికి కొంచెం తడి అంటితే చాలు మనకి బాగా వచ్చేస్తాయి.
సో ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా అలాగే వేసేసుకొని మొత్తం పెట్టేసుకుంటున్నాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పేపర్ ప్లేట్లలో మనము గ్రో చేస్తున్నప్పుడు డైలీ ట్వైస్ లేదా థ్రైస్ అన్న వాటర్ స్ప్రే చేయాలి. అంటే సీడ్స్ అనేవి మనము డ్రై కాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మీకు డ్రై అనిపిస్తుందో అప్పుడు లైట్గా అట్లా వాటర్ స్ప్రే లేదా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి. నేను దీని మీద బకెట్ పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను. సో దట్ మనకి జర్మినేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. మీరు ఎక్కడైనా కానీ షెల్ఫ్లో డార్క్ ప్లేస్ ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు. అది కాకుండా డైలీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ వాటర్ స్ప్రే ఖచ్చితంగా చేయాలి. సీడ్స్ డ్రై కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాటర్తో ఎలా గ్రో చేయాలో సీడ్స్ అనేవి చూద్దాం పదండి. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా, 8 hours అయిపోయింది కంప్లీట్గా. నేను నైట్ నానబెట్టాను, ఇది మార్నింగ్ అండి. సో నేను వీటన్నిటిని కూడా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ అనేవి నేను పక్కకు పెట్టాను, పడేయలేదు. సో అది ఎందుకు పడేయలేదో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మొలకలు రావడానికి పెట్టాలంటే స్ప్రౌటింగ్ కోసం పెట్టాలి. సో మామూలుగా మనం మొలకల కోసం ఎలా పెడతాము, వీటిని నానబెట్టుకొని కర్చీఫ్లలో కట్టుకుంటాము లేదా బాక్స్లలో వేసి పెట్టుకుంటాం కదా. సో మీకు ఎలా వీలు ఉన్నా కానీ పర్వాలేదు, అలాగా మీరు వీటిని స్ప్రౌట్స్ రావడానికి పెట్టాలి. ఇక్కడ నేనైతే ఒక ఉల్లిపాయ బుట్ట లాంటిది తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్స్ వేసేసి దాంట్లో ఈ శనగలన్నీ కూడా వేసానండి. వేసి మళ్ళీ టిష్యూ పేపర్స్ తోటి వీటిని నీట్గా కవర్ చేసుకొని లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా నీట్గా క్లోజ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. సో సేమ్ ఇదే విధంగా నేను మిగతా సీడ్స్ అన్నీ కూడా స్ప్రౌట్ చేయడానికి పక్కకు పెట్టుకుంటున్నానండి. ఒకవేళ మీరు కాటన్ క్లాత్లలో గట్టిగా గుడ్డలో కట్టేసి లైట్గా తడిపి పక్కకు పెట్టినా కానీ మనకి మొలకలు అనేవి వస్తాయి. ఏవైతే పెద్ద సీడ్స్ ఉంటాయా అంటే గ్రీన్ పీస్ కానీ, సోయా బీన్స్ కానీ, లేదా చిక్ పీస్ కానీ అంటే శనగలు కానీ, పల్లీలు కానీ, ఇలాంటి పెద్ద సీడ్స్ అన్నీ కూడా మనకి వెంటనే మొలకలు అనేవి రావండి. సో ఎందుకు రావు అని అంటే వీటిని మనము మొలకలకి వేసిన తర్వాత వాటి మీద బరువులు పెట్టాలి. బరువులు పెడితే ఏంటంటే ఆ బరువుకి అది మొలకలు అనేవి ఫాస్ట్గా వస్తాయి మనకి. ఇప్పుడు సపోజ్ మెంతులు అనుకోండి, మెంతులు లేదా పెసర్లు ఇలాంటివన్నీ కూడా మనకి మొలకలు ఈజీగానే వస్తాయి. మీరు గట్టిగా కట్టినా కట్టకపోయినా మార్నింగ్కి అంటే వీట్ సీడ్స్ అయినా కానీ మార్నింగ్ కల్లా మీకు చిన్న చిన్నవి స్ప్రౌట్స్ అనేవి
వడబుట్టలో వేసేసి దాని మీద మెంతులు వేసాం. మీకు కనిపిస్తుంది కదా వడబుట్ట, ఇది జస్ట్ ఇది అల్యూమినియం వడబుట్టలో నేను అలా వేసేసాను. ఇలా మనకి హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సోయాబీన్స్ అవి కూడా నేను వేసుకున్నాను. సో ఏవైతే ఈ సీడ్స్ ఉన్నాయో వడబుట్టల్లో పెట్టినాయి వాటి కింద నేను వేరే బౌల్స్ అనేవి పెట్టా, వాటర్ అనేవి స్ట్రెయిన్ అవుతూ ఉండడానికని వేరే బౌల్స్. సో మనం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది, ఇలా ట్రేస్ లేకపోయినా అలా మనం పెట్టేసుకుంటే వాటర్ అన్ని కిందకి స్ట్రెయిన్ అయిపోతాయి. సో ఈ చియా సీడ్స్ ఆల్రెడీ నేను వేసాం కదా, స్ప్రౌట్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి చూసారా, డే 2కి ఇలా అయిపోయినాయి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి స్ప్రౌట్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇవి పేపర్ ప్లేట్లలో వేస్తున్నాం, అసలు మనం వాటర్ మట్టి లేకుండా పెంచుతున్నాము. వీటన్నిటిని నేను పైనుంచి పేపర్స్ వేసేసి క్లోజ్ చేసేసానండి. సో ఈ ట్రేస్తో పాటు ప్లాంటింగ్ పేపర్స్ కూడా మనకు వచ్చాయి. సో ఆ పేపర్స్ నేను వాడుతున్నాను ఇక్కడ. సో పైన జస్ట్ కవర్ చేయడానికి ఆ పేపర్స్ అన్నీ వేసి వీటిని ట్రే మీద ట్రే పెట్టేసి నేను పెడుతున్నాను. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనకి ఆ మైక్రో గ్రీన్స్ అనేవి ఫాస్ట్గా గ్రో అవుతాయి బరువు ఉండడం వల్ల. సో నేను ఒక్కొక్క ట్రే మీద ఇంకొక ట్రే మొత్తం నీట్గా పేర్ చేసి వీటిని కూడా ప్లేస్లో పెట్టుకోవాలండి, లైటింగ్ తక్కువ వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను యాస్టీస్ ఇంతకుముందు చేసినట్టే ఇవన్నీ పెట్టేసి వీటి మీద నేను టబ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. సో దట్ మనకి ఇవి కొంచెం డార్క్ ప్లేస్లో ఉన్నట్టు ఉంటాయి, అలాగే మనకి గ్రోయింగ్ అనేది కూడా ఫాస్ట్గా అవుతుంది. సో నేను ఒక టబ్లో సరిపోలేదు, మిగతాయి కూడా వేరే దగ్గర పెట్టేసి నేను ఈ పేపర్ ప్లేట్స్లో ఏవైతే గ్రో చేస్తున్నామో అవి కూడా నేను పైన పెట్టేసి దాని మీద కూడా ఇంకొక టబ్ అనేది నేను వేసేసాను. సో సీడ్స్ డ్రై కాకుండా మనం వాటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. పేపర్ ప్లేట్స్లో పెట్టిన వాటికైతే స్ప్రే చేస్తే సరిపోతుంది. అది కాకుండా మనం ఏవైతే ట్రేస్లో పెట్టామో వాటర్ అన్ని కింద కలెక్ట్ అవుతాయి కదా, ఆ వాటర్ అనేది డైలీ వన్స్ చేంజ్ చేయాలి. ఇది వచ్చేసి డే 4 రోజు అండి. సో నేను అన్నీ ఓపెన్ చేసాను ఆల్రెడీ, అన్నీ మనకి రూట్స్ అనేవి కింద కనిపిస్తూనే ఉన్నాయి. ఫ్లాక్ సీడ్స్ చూసారా, ఇవన్నీ కూడా మనకి చక్కగా స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కందులు చూడండి వేర్లు ఎలా వచ్చాయో. సో ఇవి పెసర్లు, ఇది వచ్చేసి చియా సీడ్స్, ఇది వచ్చేసి పీస్, ఇవేమో శనగలు, ఇలా మొత్తం కూడా మనకి చక్కగా స్ప్రౌటింగ్ అనేది వచ్చేసింది. సో నేను ఈ డే 4లో మాత్రం వీటిని నార్మల్గా ఇలా హాల్లోనే ఇలా పెట్టేసి దాని మీద ఒక కాటన్ క్లాత్ లాంటిది వేసేసి దీని మీద అంతా కూడా వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి లైట్గా గ్రీన్ షూట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు మనకు ఆకులు అనేవి కూడా చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇలాంటప్పుడు మనం డార్క్ ప్లేస్లో అవసరం లేదు, ఇట్లా లైట్ ఉండే ప్లేస్లో పెట్టేసుకొని మనం ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 3 డేస్లోనే మైక్రోగ్రీన్స్ అనేవి గ్రో అవడం స్టార్ట్ అయిపోతుంది, గ్రీన్ లీవ్స్ అని వచ్చేస్తాయి. ఇది వచ్చేసి డే 5 అండి. చూసారా 14th జూన్కి ఇవి వచ్చేసి బఠానీ, చూసారా లీవ్స్ అన్నీ వచ్చేసాయి 5th డేకి. ఇదేమో పెసరాకు, గ్రీన్ పెసర్లు, చక్కగా ఆకులన్నీ వచ్చేసాయి. ఇంకా 2 డేస్ అయితే ఇంకా మనం కోసుకొని వండేసుకోవచ్చు, అంత బాగా గ్రో అయిపోయింది. ఇవి వచ్చేసి మెంతులు, ట్రేలో వేసిన మెంతులు, ఇవి కూడా మొత్తం రూట్స్ అన్నీ కింద డెవలప్ అయిపోయింది. ఇదేమో వీట్ గ్రాస్, చక్కగా గ్రీన్గా ఎలా వచ్చింది కదా. సో అలాగే ఇవి వచ్చేసి శనగలు కూడా మనకు ఆకులు అవన్నీ వచ్చేసాయి. సో ఇది వచ్చేసి కందులు అయితే భలే వచ్చాయండి, అసలు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతున్నాయి. ఇంకా ఇది వచ్చి చియా సీడ్స్, అసలు ఎంత బాగా వచ్చినాయో పేపర్ ప్లేట్స్లో వాటర్ లేకుండా మట్టి లేకుండా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ చక్కగా గ్రో చేసుకోవచ్చు. అలాగే ఇవి మెంతులు ఇంకో బ్యాచ్ నేను కాటన్ క్లాత్ వేసి వడబుట్లో పెట్టా కదా, అవి కూడా బాగా రూట్లు వచ్చేసాయి. అలాగే చూసారా మెంతులు కూడా ఫాస్ట్గా గ్రో అయిపోయినాయి. సో ఇవి నేను మొలకలకి వేయకుండా డైరెక్ట్గా నానబెట్టి వేసినా కానీ చక్కగా గ్రో అయిపోయినాయి. ఇవి వచ్చేసి సోయా బీన్స్, అలాగే ఇవి మస్టర్డ్ సీడ్స్ స్టార్ట్ అయిపోయినాయండి మొత్తం. ఇవి పల్లీలండి, అంతగా మనకి స్ప్రౌట్స్ అనేవి రాలేదు, కానీ చూద్దాం. ఇంకా డే 5 దాకా నేను ఇంట్లోనే పార్షియల్ సన్లైట్లో పెట్టాను. సో డే 6కి మాత్రం నేను బాల్కనీకి షిఫ్ట్ చేశాను. ఇవన్నీ కూడా చక్కగా గ్రో అయిపోయినాయి. సో వాటర్ కూడా నేను డైలీ ఒకసారి చేంజ్ చేస్తున్నాను, అలాగే కొన్నిటికి స్ప్రే చేసుకుంటున్నాను. సో వీటన్నిటిని కూడా నేను బాల్కనీకి షిఫ్ట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు చూసారా ఎండలోకి పెట్టేశాను. సో అంత ఎండ అవసరం లేదు, కానీ లైట్గా ఎండ పడినా పర్వాలేదు. అంటే ఎండ లేని ప్లేస్లో కూడా మనం మామూలు విండో దగ్గర అయినా కానీ కొంచెం పడేట్టు పెట్టుకుంటే చాలు. సో చూసారా అన్నీ చక్కగా గ్రో అయిపోతున్నాయి. సో ఇది డే 6లో అండి, ఆల్మోస్ట్ అన్నీ చక్కగా గ్రో అయిపోయినాయి. చూసారా అసలు మట్టి లేకుండా వాటర్తోనే వితిన్ 4 to 5 డేస్లో మనం చక్కగా ఈ మైక్రోగ్రీన్స్ అనే
సో ఇంట్లో గ్రీనరీ అనేది ఉంటే చాలా బాగుండిద్దండి. సో మనకి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. మీకు తెలుసా, ఇలా మొక్కల్ని మనం మన చేతులతో మనం పెంచుకుంటే ఆ ఫీలింగే వేరు. అసలు మనం చెప్పలేము అసలు. అంటే అసలు మనకి ఏదో ఇంకా అన్నం కూడా తినబుద్ధి కాదు. నాకైతే ఇవన్నీ చూస్తుంటే అన్నం కూడా తినబుద్ధి కాదు. ఇవి చూస్తేనే కడుపు నిండిపోయింది. ఎందుకంటే అంత గ్రీనరీగా, అంత పీస్గా, కాసేపు వచ్చి ఇలా కూర్చోవాలి అనిపిస్తుంది. ఇలా చూస్తూ చూస్తూ అలాగే టైం అయిపోతుంది. సో అంత బాగుంటాయి. ఖచ్చితంగా మైక్రో గ్రీన్స్ని పెంచుకోండి. మైక్రో గ్రీన్స్ అనే కాదు, ఏవైనా కానీ మన ఇండోర్లో, కిచెన్లో ఏదో ఒక ప్లాంట్స్ని గ్రో చేయడానికి ట్రై చేయండి. సో దట్ మనకి ఇల్లు అనేది కూడా చాలా అందంగా ఉంటుంది. అది కాకుండా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కూడా అందరూ ఇండోర్లో పెడుతూ ఉంటారు కదా. సో ఎయిర్ అనేది ప్యూరిఫై చేస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాను కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా ఈ టెక్నిక్స్ ట్రై చేస్తే, ఇవి కనుక గ్రో చేస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు కూడా ఇవన్నీ ట్రై చేస్తున్నారని చెప్పి.